నమస్కారం అయ్యా. రావయ్యా కోటి. కాలిప్పుడు ఎలా ఉందేంటి? ఇప్పుడు పర్వాలేదండి. ఎందుకు వచ్చావు కోటి? ఆ, ఆ, మీతో కొంచెం మాట్లాడాలయ్యా. సరే అయ్యా, బయటికి వెళ్తాం. అది అయ్యా, నువ్వు కూర్చో అన్నా. ఎళ్ళి కూర్చో అన్నా, కాలికి దెబ్బ తగిలింది కదా. కూర్చో కోటి. పర్వాలేదయ్యా. కూర్చో, పర్వాలేదు. అవును, నీ పేరేంటి? సోమయ్య. నువ్వు చెప్పు కోటి. అయ్యా, ఓ చిన్న ఉపకారం. మార్కెట్ వీధిలో మీ కొట్టు ఒకటి ఖాళీగా ఉంది. దాన్ని అన్న పేరు మీద రాసివ్వండి. నోరు మూసుకో. అయ్యగారు ఖచ్చితంగా రాసిస్తారు. అయ్యగారి కోసం నువ్వు ఎంత చేసుంటావు. ఇప్పుడు అయ్యగారు వంతు. ఏయ్, నోర్మై, ముందు బయటికి వెళ్ళు. పోరా అవతలకి. ఊరికే ఏదేదో అవుతున్నాడు. అయ్యా, మీరు అపార్థం చేసుకోకండి. వాడేదో తెలియక. నేను ఆలోచించుకోవాలి కోటి. అయ్యా, క్షమించండి అయ్యా. వాడేదో అలా వాగి. వస్తానయ్యా. ముందు నీ నోటిని కుట్టేయాలి. నోటికి వచ్చినట్టు ఏదేదో వాగుతావా? ఆ? ఆయన కోసమేగా నీ కాలు నరం కోసుకుంటూనే చేశారు. మరి నీకో బతుకు తెరు ఉండాలిగా. కొట్టిస్తే అద్దెకిచ్చుకుని బతకచ్చు. నీ తరపున మాట్లాడడం తప్ప. అందుకని శంకరయ్య గారితో అలా మాట్లాడతావా? ఎందుకన్నా భయపడుతున్నా? నీ విషయంలో తేడాగా వెళ్తే నువ్వు వాళ్ళ అంతు చూస్తావని వాళ్ళకి తెలుసు. ఊళ్ళో ఎంత పెద్ద మునగాడైనా సరే నిన్ను తాకే సత్తా ఎవరికీ లేదు. నేను అన్నా, మనిషి మంచోడివి, విశ్వాసపాత్రుడు అనే అన్న నిన్ను వదిలేశారు. కానీ అడ్డమైన చిల్లర వెదవులతో కలిసి నువ్వు ఇలా చేయడం, శంకరయ్యకి నీ మీద ఎంతో మర్యాద ఉండేది. అన్నా, కాస్త బయటకు వస్తావా? అయినా నువ్వెందుకు వచ్చావు? నా వల్లే కదా నీకు శంకరయ్య గారికి మనస్పర్ధలు. నేను ఆయనతో మాట్లాడతాను, నువ్వు బయటికి రా అన్నా. ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. నువ్వు రా అన్నా, నన్ను నమ్మన్నా. ఈరభద్రంతో మాట్లాడాను. ఈ టైంలో అయితే తోపులో ఒంటరిగా ఉంటారట. అక్కడైతే తీరిగా మాట్లాడుకోవచ్చని చెప్పాడు. వచ్చేస్తారు.